హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఒక సీజనల్ రెసిపీతో జలుబుని చిటికలో తరిమేద్దాం రండి. అండి, చింతకాయలు మిరియాల రసము నోటికి పుల్లగా గొంతుకు ఘాటుగా సూపర్గా ఉంటుంది. ఎటువంటి జలుబు దగ్గైనా ఇట్టే పారిపోతాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే సూపర్గా ఉందంటారు. ఇందుకోసం మనం ముందుగా బాగా ముదిరినటువంటి చింతకాయలను తీసుకొని ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఉడికించుకున్నటువంటి చింతకాయలని ఇలా ఒక బాండీలోకి తీసుకొని అందులో గుజ్జంతా ఇలా ప్రెస్ చేసుకొని తొక్కలన్నీ పక్కకి తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా వడగట్టుకోవాలండి స్ట్రైనర్తో. ఇప్పుడు ఇందులోకి మనం పొడి తయారు చేద్దాం. ఇందుకోసం మనం మిక్సీ జార్లో కరివేపాకు, జీలకర్ర, ఒక స్పూను మిరియాలు తీసుకోవాలండి. అలాగే ఒక స్పూను ధనియాలు, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఆ వెల్లుల్లి, మిరియాలు అన్నీ వేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటుంది. అవన్నీ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు కోసము బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆడించుకున్నటువంటి పొడి అనేది ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేటప్పుడే మనం ఇందులోకి తగినంత ఉప్పు అలాగే పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు అన్ని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి బాగా వేగుతాయి. పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి తీసుకున్నటువంటి చింతగుజ్జు రసం అనేది ఇందులో వేసేయాలండి. ఈ నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అనేది వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కాంచుకోవాలండి. ఇప్పుడు మనము రసం అనేది ఎప్పటికైనా పొంగు పూర్తి వచ్చి పొర్లేంత వరకు కాంచకూడదండి. టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా కొంచెం ఒక సైడు బుడగలుగా వచ్చి ఒక సైడు తెల్లుతున్నప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.